Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్ ఫుల్ మరసంగా పెట్టు, తీ పట్టుకో. అంత ఓవర్ వస్తాను ఏడు వచ్చినారేమో. అదే డబ్బులు ఇచ్చే అవసరం ఏముందిరా దానికోసం? నువ్వు అదేనా వద్దునా? నువ్వు ఏందదేనా వద్దు, గమ్ముండుకోకుండా ఇట్రా డబ్బులు పెట్టాడా ఈ బగరా. డబ్బులు దగ్గర ఉండదు నాకు పెద్ద డౌట్, డబ్బులు దగ్గర ఉండదు నాకు పెద్ద డౌట్. ఇప్పటికైనా రెండు అర్థం చేసుకో, డబ్బులు ఏమి అన్న డబ్బులు నిన్న 2 లక్షలు దుబ్బించుకుని ఇప్పుడు మళ్ళా 2 ఇంట్లో తెలిసిందనుకో బీరాలను తీసుకొని వస్తాము. నీ ఫ్రెండ్ కాపాడే ఇంట్లో డబ్బులు ఎత్తకరావడం ఏందో నాకు అర్థం కావడంలే. ఎంత కాపాడేది నేను మాట్లాడడం ఏంది, కిడ్నాపర్లతో నేను సాల్వ్ చేయడం ఏంది, ఇంట్లో డబ్బులన్నీ పోవడం ఏంది. ఒకసారి బయటపడే మీరు కూడా చెప్తాడు దాని పుట్టుబడికి అసలు నేను పావులో పెట్టాలన్న కూడా ఇంట్రెస్ట్ లేదు, దాని పుట్టుబడికి అసలు నేను పావులో పెట్టాలన్న కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు. దానికి లక్షలు మోసుకొని వచ్చి ఇస్తా అంటే ఏంది నిన్న బాయ. నువ్వు అది ఎక్కువ చేస్తున్నా, నువ్వు నిన్న చెప్పినా ఎదురుగా పెట్టద్దురా లోపల పెట్టని, ఆయన రావడము సార్ నువ్వు సార్ పని మీద తిరుగుతుంటారు కాబట్టి వస్తారు. సార్ డ్యూటీ వినడం తెలిసి ఈ రోజు పెట్టుకున్న ప్రోగ్రామ్. అబ్బో మంచి పని. డ్యూటీ వినడం తెలిసి ఈ రోజు పెట్టుకున్న ప్రోగ్రామ్. అబ్బో మంచి పని. వాళ్ళు రాకుండానే మేలు దాని అట్లా వేసేసా ఇడిచిపెట్టేసి అమ్మేసా. నువ్వు అంటే నువ్వు 10,000 ఖర్చు పెట్టుకున్నారు, కొత్త ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ కాదన్నది ప్రాణమా? ప్రాణం ఇడిపించినాక డబ్బులు వాళ్ళతోనే సంపాదిస్తేనే నువ్వు ఆల్రెడీ డిగ్రీ డబ్బులు ఇస్తానా కదా సామి. కోడా ఓ ఆంటీ కసక్, ఆంటీ ఫసక్, ఆంటీ ఫసక్. ఏంది ఏందిడా ఏంది ఆంటీ ఫసక్? ఏంది ఏంది ఆంటీకి ఇంటి నా ఫ్రెండ్ ఆడా ఏంది ఆంటీ కంటి ఫసక్ కసక్ అని ఏదో ఏమన్నా మీరు కోడుతో ఆంటీ ఏమన్నా కసక్ ఉంది, డబ్బులు ఇవ్వకపోతే ఫసక్ అవుతుందని కోడు. ఏమే ఉండు ఆంటీ మీద చెయ్యి ఏమైనా పడింది అనుకో. కాదు మీ డాన్ చెప్పలేదా డబ్బులు ఇస్తానని? డబ్బులు ఇవ్వకుందా చెయ్యి చేసుకో కర్ర చేసుకో కొట్టడం ఏంది? మేము కొట్టలేకనా? చెక్ చేయాల్సిన అవసరం లేదు, మేము సంపాదించింది కాదు ఇది, ఏదో కొట్టుకొని వస్తాం ఇంట్లో. పని చెప్పు, నువ్వు సంపాదించట్లేమని డౌట్ పడుతున్నారు వాళ్ళు. నువ్వు కొట్టుకొని డబ్బులు ఉంది మీకు నీ బాస్ ఎవరికి బాస్ ఫస్ట్ ఉంది అంటే గీత కూడా మాట్లాడు. మీ ఆంటీ ఉన్నాడా? మీ ఆంటీ డబ్బులు ఆంటీ అక్కడ అయిపోతుంది. 10 రూపాయలు కట్టేది ఎక్కువ, లక్షలు కడతాను మళ్ళీ ఏంది దానికోసం అనిపించుకునేది గబ్బు ముండకి కాదు. బటన్ నొక్కనా ఏంది ఏం నొక్తావు? నొక్కో ఏం నొక్కుంటావా? కట్టినారని చెప్పిన కోటి నిజమైద్ది, ఆంటీ ఫసక్ అయిద్ది. బాగా పెడతానరా? బాగా పెడతానరా? బాబే
మనం తీసుకొచ్చిన డబ్బులు పోయాగా రే అది అన్నమ్మ చందమ్మ దున్నపోతున్నట్టుంది కోసే 30 ఊర్లకైతే దానికి అన్నం పెడితే పెంట పెట్టండి పాయకరం ఉండకే అసలు అది అన్న స్నానం చేస్తుంది అది స్నానం అదే చేయట్లేదు ముట్టద్దు అసలు ఫస్ట్ రోతముండు ఉందో లేదో మాకు కన్ఫర్మ్ కలతి ఏ కొట్లమ్మడా చిల్లర చేస్తాడు వాళ్ళ ముందర కూడా ఏం ఫస్ట్ డబ్బులు ది మీకు డబ్బులు రావు చేయమంటా ఎవరికి మీకు డబ్బులు ఇస్తాము ఒక నిమిషం ఆంటీ ఉందా లేకపోతే మీ ఎవరు మీ డాన్తో ఉందా ఒకవేళ ఇప్పుడు మాట్లాడే దాంతో ఉందా అంటే నువ్వు తప్పుగా అనుకోవద్దు డాన్ కంట్రోల్ తో ఉందా ఏడుంది డాన్ ఇంట్లో ఉందే దాని ఇంట్లో ఉండే బెడ్రూమ్ లో ఉందే ఆడుంది దాని ఇంట్లో ఉండే బెడ్రూమ్ లో ఉందే ఆడుంది ఇంట్లోనే పని మనిషి కింద పెట్టావు పని మనిషి అంటే రూమ్ లేదా మీరు మీరు దాన్ని వాడుకుంటే బెడ్రూమ్ లో పెట్టుకుని వాడు డానా లేకపోతే డాల్డా గడవాడు లక్షలు ఇస్తాను దాన్ని వాడుకుంటే వాడి ఇంట్లో పెట్టుకుంటే ఏం అనుకుంటారు మీరు డాన్ గడ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ప్రతి రోజుకి నేను మాట్లాడతాను డాన్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న దానికి రోజుకి ఖచ్చితంగా 10,000 కట్టమను అర్థమైందా ఊరికే పెట్టుకుంటాడా వాళ్ళ ఇంట్లో ఏంది వాళ్ళ ముందు ఏమైంది ఇప్పుడు ఎంత అడగల ఫ్రీగా ఎవరు తన ఇష్టపూర్వకంగా ఉందే మీరు ఫోర్స్ గా పెట్టుకున్నారు దాని ఇష్టం ఉందంటే ఒకటి నువ్వు కూడా మాట్లాడుతున్నావా నేను కూడా మాట్లాడతా ఏమో అందరూ మాట్లాడుతున్నారు అందరూ రూమ్ లో అందరు ఇళ్లలో ఉంటే దాన్ని ఇడిపించుకొని వచ్చే మళ్ళీ పంచాయతీ ఏంది ఇంట్లో లెక్కలు తీసుకొచ్చే ఇడిపీయడం ఏంది నువ్వు గొప్ప నువ్వు మాట్లాడుతున్నావా వీడియో కాల్ అంట ఇప్పుడు కన్నా డ్రాప్ అయిపో వీడియో కాల్ పరిచయం ఇల్లు అసలు ఏం చేద్దామని తెచ్చినాము డబ్బులు తెచ్చినాము ఒకటి నాకు చూపిస్తాం గ్యాంగ్ ఎంతమంది కానీ డీటెయిల్స్ రూమ్ ఇచ్చారా మీరు మాట్లాడతారా వీడియో కాల్ మాట్లాడుతున్నావా వాడుకుంటున్నారు కూడా నువ్వు ఏది మాట్లాడుతున్నావు నువ్వు పని మనిషి కింద అది చెప్పు పని మనిషి కింద వాడుకోవడమే బెస్ట్ నువ్వు ఫీల్ అవుతున్నావా ఏం మాట్లాడుతావు నువ్వు చూడబ్బా పని మనిషిలాగా చూడదని చెప్పు మీ డానికి కొంత పెళ్ళాం చూసినట్లు తెలుసుకో ఓకేనా నీకు మళ్ళీ పని మంది చూద్దాన్ని ఫీల్ అవుతున్నావు ఏం మాట్లాడు నీకేం అర్థమవుతుంది దాన్ని ఇడిపించుకొచ్చేది ఏంది డబ్బులు ఏం తొక్కేమో నీ ఇష్టం ఏమని చేసుకోండి వెళ్ళిపోదాం ఏ పచారమ్మ కూడా నువ్వు ఆడ పోతున్నా డబ్బు లేదనుకో ఫోన్ చేస్తా ఒక్క ఫోన్ దాన్ని రోతముండని ఇడిపించుకోవేకి వచ్చిన ఓ నిజము చిల్లర మూడమ్మన్న బట్టలు ఏమని ఇస్తానారా అన్నగా ఓన్ ఒకటి ఇచ్చింది ఇంక చెప్పు ఇంకా బట్టలు ఎత్తున్నారా లంగారు ఎత్తున్నారా ఇంకా జాకెట్ ఇస్తున్నారా ఇంకా ఏం మాట్లాడదు నువ్వు ఏం సమాచారమే కనుక్కోవడం ఎట్లుందని నువ్వు మాట్లాడతారా మాట్లాడు ఆడు కనుక్కో ఏం కనుక్కో బాగా చూసుకున్నారా మస్తు చూసుకుంటున్నాడు మా బాస్ చూసుకుంటున్నారా అంటే నువ్వు వేరే ఉద్దేశంతో మీ బాస్ మస్తు చూసుకుంటున్నాడు కాదు క్షేమంగా చూసుకుంటానని అడుగుతున్నాడు నువ్వు ఫస్ట్ నుంచి టింగర్ ఆడుతున్నారు మా బాస్ అయితే క్షేమంగా చూసుకుంటున్నాను ఆంటీ అయితే లాభంతో బయటకు వచ్చింది అన్నం పెడతారు ముద్దలు తినిపిస్తాను గోరు ముద్దలు అన్నం పెట్టినారన్నాడు ఏమే అడుగు నువ్వే అడుగు మరి నువ్వు మాట్లాడు అన్నం పెడతారా గోరు ముద్దలు నాకేమన్నా ఆడు ఎట్లా కనబడుతున్నా చేస్తావా
ఎవరో కనబడుతున్నా చేస్తున్నావు మీకు డబ్బులు ఇస్తాను మీరు కొట్లాడుకుంటే పోనీనా కొట్టేసి వెళ్ళిపోదామా డబ్బులు వద్దు అయితే ఆంటీ పోనీ ఏది అడిగేది అడుగు నీటికి అడిగేసి చూసుకున్నారు బాగా రూమ్ ఇచ్చారా ఏం తగ్గించి మాట్లాడు మన అవసరము తగ్గు మాట్లాడు చెప్పు అడుగు ఏంద్రాయుడు మనకు రాని మన చేతికి వచ్చిన తర్వాత మన వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత మళ్ళా మాట్లాడదాం వ్యాపారం అంటే ఏందనుకుంటున్నావు నువ్వు అని తప్పుగా తీసుకోవద్దు మాట్లాడు తప్పుగా మాట్లాడు సార్ దయచేసి చెప్తున్నా దాని మీద ఏటు పడద్దండి ఏం చేయదండి గీత కూడా పడకూడదు మరసానికి రిక్వెస్ట్ అడుగుతున్నాను అన్నం పెట్టినారా రూమ్ ఇచ్చారా ఇవన్నీ చేసినారా అంటే కిడ్నాప్ చేసాం మేము తన ఇంటికి తీసుకెళ్ళలేదా ఆడ పెట్టినారు నీళ్ళలో పెట్టినారు కదా సీక్రెట్ రూమ్ మా బాస్ గెస్ట్ హౌస్ ఉందిలే ఆడ ఉంది ఏం సీక్రెట్ ఏం గెస్ట్ హౌస్ అంటున్నా ఇల్లు సేఫ్ ఉందే లేదా అనేది మనకు కాళ్ళ అడుగు సేఫ్ ఉంది కదా సేఫ్ ఉంది ఉదయం అసలు నాకు ఒకటి ఓపెన్ గా అడుగుతాను స్నానం చేసిందే నీకేటి తెలుసు స్విమ్మింగ్ పూల్ వేసిందే ఎంత మంది ఉన్నారు మీరు చూసేవాళ్ళ బాడుగడ్డ 15 మంది దాకా 15 మంది ముందరా చిల్లర ముండా స్నానం చేస్తుందే దానికి ఏమన్నా ఎత్తుకొచ్చినారు కిడ్నాప్ చేసినారని లేదా అదే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసిన అవసరం ఏంది దానికి వాళ్ళేమో కానీ నువ్వు ఏదేనా మళ్ళీ ఏం 15 మంది ముందర ఎగిరేది స్విమ్మింగ్ పూల్ ముచ్చబట్టదులే అని చెప్పి మా బాస్ అసలు దానికి రాళ్ళనుందే లేదా లేదట నిజం చెప్పండి ఇడిపించకపోవాలనుందే లేదా చూసుకో డబ్బులు చూసుకో మాట చెప్పింది పైసలు అవన్నీ వద్దు మీ డబ్బులు తీసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లుండే అది ఎట్లా తీసిపోయినారు అట్లా రాళ్ళ మళ్ళీ అంత రోత రాకూడదు 2 మంచి బట్టలు కొనిచ్చి 2 స్నానం చేయించి పంపించండి డబ్బులు పంపితే వెళ్తాం చూసుకోండి డబ్బులు ఉన్నాయి లేదా ఏం మాట్లాడుతున్నావు వీడికి వచ్చా డబ్బులు ఉండాలి డబ్బులు దగ్గర నాటకాలు ఆడే రకం కావాలి కావాలంటే టిప్ కింద మీరు 2 ఎక్కువ పెట్టుకోండి దూరం ఏంది ఉండాలా అడిగినా అని చెప్పు అడిగినా అని చెప్పు డార్లింగ్ బాగున్నాడు స్మార్ట్ గా చెప్పు డార్లింగ్ బాగున్నాడు స్మార్ట్ గా డబ్బులు వస్తే తర్వాత బాగా బాగుందా అంటే ఏమవుతా ఇప్పుడు వరకు గొడవాడి మళ్ళీ ఆంటీ బాగుంది అంట డబ్బులే కదా ఏమన్నా డబ్బులా ఆంటీ లేమని చెప్పు డబ్బులేవా ఆకలి ఏరుకున్న ఉన్నాడా మా బాసు డబ్బులేవి మా బాసు డబ్బులేవి డబ్బులు చెప్పావా 5 నిమిషాలు సార్ 5 నిమిషాలు ఏమని చెప్తే ఇప్పటివరకు ఓవర్ రైడింగ్ చేసుకొని ఇంట్లో డబ్బులు తీసినాము దీంట్లో రాత్రి పెట్టినాము పొద్దున డైరెక్ట్ తీసుకొచ్చినాము కదా యాడికి ఫోన్ చేస్తా నీ అంత తెలుస్తా తేలిపోయినాక చెప్తారు ఒక్క నిమిషం ఏమైనా బాగా గుర్తు తెచ్చుకో రాత్రి డబ్బులు బీరోలో తీసినాము పొద్దున్నే డబ్బులు మనం ఇట్లా వచ్చాము ఎట్లా వచ్చింది మనము ఇట్లా ఈడైతే ఆడబడలే ఇంటికాడే ఆడపోయినాయి నాకు అదే అర్థం కావడంలే ఏ గొట్లమ్మడా మనం వచ్చిన ఎట్లా వస్తున్నామా మధ్యలో స్కూటీ అది ఆపలే కదా నువ్వు ఆపలే అవలా ఏమన్నా ఉందా కానగర్ ఏమన్నా నిన్న అట్లా చేసినామో ఈ రోజు 2 లక్షలు నిన్న 2 లక్షలు సార్ తీసుకురా సంబంధం లేదు మీరు ఊరికే ఉండండి డబ్బులు మ్యాటర్ కాలు పట్టుకున్నారు సార్ 5 నిమిషాలు ఉన్నాడు సార్ మీకు ఇప్పుడు రాత్రి డబ్బులు తీసినామా నాకు గీనంగా లెక్క ఆడబెట్టి మరసని లెక్కలే లెక్క నీ ముందరే
ఓ నువ్వు ఆంటీ అని చెప్పి లెక్క కొట్టేస్తున్నావా? నేను బీరువాలో పెట్టినాను, పెట్టి నువ్వు తీసుకొని వచ్చినావు, మరుస ఇద్దరం కొట్టేసింది కదా అది. నువ్వు ఇద్దరం కొట్టేసినాము, మీ దాంట్లో పెట్టినాము, పండుకున్నాము, పొద్దున్న లేచినాము. నేను కొద్ది త్వరగా లేచినాను పొద్దున, తర్వాత ఇద్దరం కలిసి పక్కన పెట్టి ఆకలి పీకి మీరు అప్పుడే నాకే చేసుకో. ఈడే ఆకలైన దాని దరిద్రం తగిలే నోటు కట్టలు ఆకులైనాయి దాని వల్ల. దాని పట్టుకుంటే నీకు ఆకే మిగిలేది. దొరకవరా పుట్టాడా ఇందాక లెక్క లేకుండానే అంటే కాదు సార్, లెక్క తెచ్చేస్తా సార్. సార్ ఇస్తారండి సార్. ఏడబెట్టి చెప్పాను నువ్వు ఇప్పుడైనా కొట్ల చెప్పు. అంటే నిన్న 2 లక్షలు నేనే సార్ ఫోన్ చేసి పిలిపించి తీసుకోని చెప్పి ఈ రోజు నేనే చేసి ఎవరు నన్ను అనుమానిస్తానవా? నన్ను అనుమానిస్తానవా? దొంగని నువ్వు కూర్చొని నువ్వు దగ్గరుండి మీ ఇద్దరు కలపాలా చూస్తుంటే మరి ఏం కలపాలని చూస్తా? రాత్రి 2 లేపుదాంలే ఇంట్లో. రాత్రి 2 లేకుండానే మీద మీదకి వస్తున్నావు ఇందాక. సరే లెక్క ఉందని అనుకున్నా సార్. నేను మళ్ళా ఆకులు చూపించి మీ బాధ ఆకులు ఏరుకునే వాళ్ళకి కాదు, మీ బాధ ఒక ఆకని తీసి పడేసినాడు. ఏడుందద్దు లెక్క పెట్టి ఆగబెట్టినాను మొక్కలకి. మా బాస్ వచ్చాడు బుల్లెట్లు దింపుతాడు తెలుసా నీకు? బుల్లెట్లు నిజం ఈ టైం ఇస్తారులే, ఇదంతా కనిపించింది. ఫోన్ చేయమంటే ఒక్క ఫోను టైం ఇస్తారు నాకు. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు ఏదో హ్యాపీగా ఉంటారు, ఏదో రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నారండ్రి, వాళ్ళని డిస్టర్బ్ చేస్తారట. మీరు దాని దగ్గర పని చేస్తారా, దాన్ని డిస్టర్బ్ చేసే పని చేస్తారా? వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్ని చిల్లర బుద్ధి మాట్లాడితే నీ బుద్ధి చూడు. ఎవరైనా డిస్టర్బ్ చేయడం తప్పే కదా. ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఆంటీ నేను తప్పు కదా, తప్పు గుర్తుపెట్టుకో. నువ్వు లేట్ చేసే 10 నిమిషం అక్కడ మీ ఆంటీకి మా ఆంటీకి చెప్పు. ఏది బొంగు 4 రోజులు ఇప్పటికి అన్ని అయిపోయింటాయి ఆల్రెడీ పట్టించుకో. మళ్ళీ ఇంకేం ఇప్పుడు బెదిరిచ్చేది 4 రోజుల తర్వాత. గెస్ట్ హౌస్ తిరుగుతారు, ఫామ్ హౌస్ తిరుగుతారు, స్విమ్మింగ్ పూల్ అన్ని అయితేనే మళ్ళీ సిగ్గు లేకుండా ఆకులు పట్టుకొని వచ్చినావు. చెప్తారు కదా వీళ్ళే ఓపెన్ గా. గోవా డ్రెస్ కూడా ఆన్లైన్ లో బుక్ చేశాడు. గోవాకే తీసుకోండి, ఇంకా బుక్ చేసేది అలా గోవా బుక్ చేసుకొని పోండి. పోయిన వారం తర్వాత ఈనాడికి పిలిపించుకోండి పనులు చేపించుకునే. మళ్ళీ ఏ చిల్లర కాలొచ్చేది లెక్క గుర్తు పెట్టుకుంటానా? చెప్పు ఏం లెక్క? నిన్న 2 లక్షలు సార్కి పోయింది, ఇప్పుడు 2 లక్షలు ఏడ పోగొట్టుకున్నావు, ఆకులు పడినాయి. నువ్వు తీసుకున్నావు ఎవరు? ఏదో వేషం లేకుండా ఈయన నేను కావాలంటే మీ డాన్కి వచ్చి క్షమాపణ చెప్తాను, ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మా డాన్కి? సరే సరే దానికి ఏం చెప్తావు? ఆకులు చూపించారు, ఇంకో 10 రోజులు పెట్టుకోమను. 10 రోజుల తర్వాత హాంకాంగ్ వెళ్తుందండి. ఎవరు? హాంకాంగ్. బజార్ది ప్రపంచం అంతా తిరిగి వస్తాను, దాన్ని పట్టుకుని హాంకాంగ్ పోతుందంట. అది నువ్వే ఒక కింగ్ కాంగ్ ఉన్నట్లున్నావు, దాని మళ్ళీ హాంకాంగ్ అలా పోయేదానికి అవసరమని ఇరుక్కో చిల్లరది. ఈ ఊర్లో కూడా రకరకాల పాటలు. వద్దు సార్, మీ కాలు దయచేసి పట్టుకుంటాను, క్షమించండి. నాకు 2 రోజులు టైం ఇటు సార్, మీరు డబ్బులు ఇస్తాను. మన కానీ ఏం మాట్లాడతారు సార్? ఆంటీనా ఫ్రెండా? ఫస్ట్ టైం వాడు ఇండైరెక్ట్ మీరు అట్లా 2 రోజులు మీ ఇష్టం వాడుకోండి, 2 రోజులు టైం ఇస్తే వాడు డబ్బులు సెట్ చేసుకుంటా అంటాడు. మీకేమి ప్రాఫిటే కదా. నువ్వు చెప్పేది ఇప్పుడు ఏం చెప్పమంటావు? సరే ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఏం చెప్పకుండా డిస్టర్బ్ చేయకుండా మాట్లాడి బెడ్రూమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఆకులు చూపించావని చెప్పాలా? ఆకులు ఏం చూపిలే మిల్లి. సరే నేను ఒక వీడియో తీసుకుంటా, మా బాస్ కి నువ్వు సమాపం. వీడియో తీసుకునే వాళ్ళు మాకు ఆంటీ వీడియో పంపించండి, బాగుందే లేదా అని చూసేకి, క్షేమంగా ఉందే లేదా అని. ఫస్ట్ మోకలే మా బాస్ మోకాలు వేయకుండా కూడా అదే అయితే ఉంటాడు. మళ్ళీ మీరు మోకాలు వేయించారు. చెప్పు
చెప్పు సార్ మాకు కొంచెం టైం ఏంటి సార్, రెండు రోజులు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నా ఫ్రెండ్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్, దయచేసి మీ ఫ్రెండ్ వదలకపోతే వాడు దాన్ని కాదు, వాడు దాన్ని మీ ఫ్రెండ్ వదలకపోతే ఏ నో వాడు పట్టుకున్నాడు ఇది తగులుకుంది అర్థం చెప్పు 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 సార్ దయచేసి ఈ 2 లక్షలు ఏదో డబ్బు కొద్దిగా తేడా వచ్చింది, మా ఆయన మోహన్ చేసినాడు నాకు. ఈ 2 రోజులు మాకు ఇస్తాను డబ్బులు, ఎంత కావాల్సిందంత చెప్పు. మీ పండగ చేసుకోండి చెప్పు. ఇవాళ టైం అయితే ఆకులు పంపించాడు డబ్బులు కన్నా. మీరు 2 రోజులు లేడైతే పాటలు పంపిస్తారు, మాకు రుచి పాటలు పంపిస్తారు మీరు అంతే కదా. 2 రోజులు టైం ఏంటి సార్, ఇంత డబ్బు తెచ్చిస్తాను, మీరు ఎంత అడిగితే తెచ్చిస్తారు సార్ ప్లీజ్ సార్ దయచేసి. అడగండి 1 కోటి 2 కోట్లు ఎంత ఇస్తా అంటున్నాడు కదా. ఇస్తారండి. ఏ చైతన్య మమ్మడ వాళ్ళేం తెలియడా నీకెడికి ఇస్తాను నువ్వు ఎవరు అవునా ఏమన్నా నాకే కాలు మొక్తా బాగుంటాను లాస్ట్ మీ కాలు మొక్తా బాగా మీ కాలు పట్టుకుంటా చాలా సార్. ఇప్పుడు ఏం కాదు 2 రోజులు ఏం రోజులు అయినా మీరు ఎటు ఆడ మీరు పెట్టుకున్నారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటారు, మీ పనులు మీరు బాగున్నారు. మీకు ఏం నష్టమైంది మళ్ళీ ఎన్ని రోజులు అని మా బుర్ర ఎందుకు తింటారు? మీకు ఏం నొప్పి అయింది? వీడియో కాల్ మాట్లాడుతానంట వీడు, నువ్వు వాట్సాప్ లో నువ్వు మాట్లాడుతా ఉంటావు, డైరెక్ట్ చూస్తున్నారు స్విమ్మింగ్ పూల్. తర్వాత మళ్ళా వాళ్ళు చెప్తాండే నీ ప్లేస్ లో వేరే వాడు నువ్వు వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తారా అవన్నీ? నేను చెప్తున్నా అది మంచిది కాదు ఆ టైప్ అని. రేపు పొద్దున ఏమో చేస్తారా నువ్వు చిల్లర మీద చిల్లర వేసుకుంటావు అమ్మ చేస్తాం, రోజు వేసుకుంటావు అమ్మ చేస్తాం. రా మనం వెళ్ళిపోదాం పరా. చెప్పినావు కదా 2 రోజులని తీసుకో బ్యాగ్ తీసుకో. 2 రోజుల తర్వాత ఆకులు కరేపాకు కొత్తిమీర మళ్ళీ వచ్చింది అనుకో మళ్ళీ రిస్క్. నువ్వు పెట్టద్దు, నువ్వు తెచ్చిన ఆకులు వాడినట్టు అంటే కూడా వాడిపోద్దు చూసుకో. వాడిపోతే నీళ్లు పోసి మళ్ళా వికసిస్తాం. ఇంకా పోయడం వీళ్ళే చంపేస్తాం. వద్దు సార్, వాళ్ళు ఎందుకు చంపుతారులే, అంత మంచి బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది. నమ్ముతాడా? మాకేమో లాస్ట్ ఛాన్స్, మీకు డైలీ ఛాన్స్. మీకు డైలీ ఛాన్స్. సరిపోయింది పా కూర్చో. చిల్లరగానే ఉంది మళ్ళీ మ్యాటర్. లాస్ట్ ఛాన్స్ అని వాళ్ళ ఛాన్సులు తెప్పించుకుంటా కూర్చో. ఆ ఆకుల స్మెల్ అన్న రాలేదా బ్యాగ్ పెట్టుకున్నప్పుడు? ఎక్కువ రా లెక్క గురించి పరిశోధిస్తారా? రావా వెళ్ళిపోలా రా లెక్క ఎత్తుకుదాం రా. ఆడాడు మర్చిపోయింటారు. రా వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకొని వాళ్ళు మళ్ళీ బ్యాగ్ జిప్పేమేసినారు, దాంట్లో పడిపోయేది ఏం లేదు కదా. రా కూర్చో. చొప్పి ఇరుగుతాను నా కొడుకులారా. పడు 2-3 ఏళ్ళు పని వేసేస్తా.